Hello friends, welcome back to channel friends. Dr. Entire University of Health Sciences, BPT, BSc, MLT and BSc పారామెడికల్ కోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటికి సంబంధించిన ఫేజ్ 2 యొక్క సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. ముందు మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ చూసినట్లయితే ఇందాక జస్ట్ 2 minutes బ్యాక్ అయితే మనకు వచ్చిందనమాట కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అని చెప్పేసి. ఓకేనా, సో ఇది ఓపెన్ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఇది డౌన్లోడ్ చేసుకోవాలి అంటే వెబ్సైట్లోకి వెళ్ళి దానిపై క్లిక్ చేసి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఫేజ్ 2 యొక్క కన్వేర్ కోటా, ఫేజ్ 2 యొక్క రిజల్ట్స్ అనమాట ఇవి, సీట్ అలాట్మెంట్స్ అనమాట. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఫ్రెండ్స్ ఎలాగంటే కాలేజ్ యొక్క డీటెయిల్స్ వస్తాయి, లైక్ ఈ యొక్క కాలేజ్ నేమ్ వస్తుంది, అందులో ఏ యొక్క కోర్సో ఆ యొక్క కోర్స్ నేమ్ వస్తుంది, అండ్ ఇందులో ఈ యొక్క దాంట్లో వచ్చిన వాళ్ళది మాత్రమే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీకు ఫేజ్ అని కనిపిస్తుంది చూడండి, ఇది ఫేజ్ 2 అండ్ ఫేజ్ 1కి బోత్ కంబైన్డ్గా కలిపేసి, అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళందరికీ ఉన్నాయి, సెకండ్ ఫేజ్లో ఎవరికి వచ్చినాయో వాళ్ళందరికీ సెపరేట్గా ఇక్కడ ఉంటుందన్నమాట. సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నోట్ ఇచ్చారు, ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ వచ్చేసి March 13th అనమాట. 13th 3 PM మీరు రిపోర్టింగ్ అయితే చేసేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ ఇక్కడ రిమైండ్ అయితే చేస్తున్నారు, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ వచ్చేసి 25th February నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, క్లాస్ వచ్చేసి స్టార్ట్ అవుతున్నాయి. బట్ ఇంకా అయితే మీకు కాల్ చేయలేదు కదా. సో మీరు చూసుకోండి, ఇక్కడ నారాయణ కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటున్నాయి. ఇందులోనే మీకు కోర్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏంటి అంటే అనస్థీషియా టెక్నాలజీ, సివిటీ అంటే కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, లైక్ దట్ మీకు అయితే అన్ని కోర్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇలా కనిపిస్తూ ఉంటుంది. కాలేజ్ వచ్చిన తర్వాత కాలేజ్ యొక్క డీటెయిల్స్ చూసుకున్న తర్వాత దాని కింద ఏ యొక్క కోర్సులో మీకు సీట్ వచ్చింది. సపోజ్ ఇది మీ యొక్క నేమ్ అనుకుందాం. సో సుస్మిత వచ్చేసి ఎందులో వచ్చింది, ఇక్కడ పర్ఫ్యూజన్ టెక్నాలజీలో వచ్చిందనమాట. సో ఇలా మీరు చెక్ చేసుకుని ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ యొక్క శుభవార్తను మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మరొక విషయం, దీనిపైన నేను బిగ్ వీడియో చేశాను, పెద్ద వీడియో చేశాను మరొకటి. సో ఏంటి నెక్స్ట్ ప్రక్రియ ఎలా ఉంటుంది, కోర్సెస్ ఎలా, ఈ యొక్క కోర్సులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ ఆ యొక్క బుక్స్ ఏం తీసుకోవాలి, అండ్ స్కాలర్షిప్ డీటెయిల్స్ నేను మళ్ళీ మాట్లాడదామని చెప్పేసి అన్నాను కదా. సో అది కూడా మనం మాట్లాడుకుందాం. టోటల్గా 138 pages ఉన్నాయి. చాలా మందికి అయితే ఇందులో సీట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు ఇంకా చూసుకున్నట్లయితే ఫేజ్ 2 చాలా మంది సీట్స్ వచ్చాయి. ఎందుకు అంటే ఫస్ట్ ఫేజ్లో చాలా మంది జాయిన్ అయిపోలేదన్నమాట. సో దాని కొరకని సెకండ్ ఫేజ్లో అయితే చాలా మందికి ఇచ్చారు. సో మేబీ ఇంతటితోనే ఆపేయవచ్చు, లేదంటే అంటే రూల్స్ ప్రకారం థర్డ్ ఫేజ్ అయితే పెట్టాలి. బట్ ఇప్పటివరకు అయితే సీట్స్ అయితే ఫుల్ అయిపోయినాయని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దట్స్ ఓకే, థర్డ్ ఫేజ్ పెడితే బెటర్. అండ్ ఒక టూ సీట్స్ వేకెంట్గా ఉన్నా కానీ థర్డ్ ఫేజ్ అయితే పెడతారు. అందుకు సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో మేబీ మీకు రిపోర్టింగ్ చేయాలని కూడా చేయండి, లేదంటే లేదు, అయినా కానీ మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చు అనమాట. రిపోర్టింగ్ చేయకుండా యూ ఆర్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ థర్డ్ ఫేజ్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.